Hello, dear aspirants. Welcome to Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 7th Jan 2026. Topics we are going to be discussing today: national affairs and banking and finance, science and technology, and some important days. In national affairs, according to the announcement, India became the world's largest rice producer in 2024-25 by producing how much rice? Which organization developed the maximum number of new crop varieties among the 184 varieties released? మొత్తం ఇండియా 150.18 మెట్రిక్ టన్స్ ప్రొడ్యూస్ చేసింది. అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ 184 రకాల కొత్త వెరైటీలని కనుక్కున్నారు. ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 2026 జనవరి 4న కేంద్ర వ్యవసాయ అండ్ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 25 పంటలలో 184 కొత్త పంట రకాలను న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ కొత్త పంట రకాలను ICAR 60 రకాలు అభివృద్ధి చేయగా రాష్ట్ర అండ్ కేంద్ర వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయాలు 62 రకాలు అండ్ ప్రైవేట్ సీడ్ కంపెనీలు 62 రకాలు అభివృద్ధి చేశాయి. వీటిలో వెరైటీస్ వచ్చేసి ధాన్యాలు 122, పత్తి 24 రకాలు, నూనె గింజలు 13 రకాలు, మేత పంటలు 11 రకాలు, పప్పులు 6 రకాలు, చెరుకు 6 రకాలు, జూట్ అండ్ టొబాకో 2 రకాలుగా ఉన్నాయి. అధిక దిగుబడి, వాతావరణ మార్పులు తట్టుకునేలా అండ్ పురుగులు అండ్ వ్యాధులకు నిరోధకంగా అభివృద్ధి చేయబడ్డాయి. మంత్రి పేర్కొన్న ముఖ్య విశేషం 2024-25 సంవత్సరంలో భారత్ 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా నిలిచింది చైనాను మించి. ప్రభుత్వం ల్యాబ్ టు ల్యాండ్ విధానానికి ఉదాహరణ అంటే శాస్త్రవేత్తల పరిశోధన నేరుగా రైతులకు ఉపయోగపడేలా చేయడం. In January 4, 2026, Union Minister Shivraj Singh Chauhan released 184 newly developed crop varieties across the crops in New Delhi. These varieties డెవలప్ చేసింది ICAR 60 రకాల వెరైటీస్ చేసిందని చెప్పుకున్నాం. అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ 62 రకాలు, ప్రైవేట్ సీడ్ కంపెనీస్ 62 రకాలు వెరైటీస్ని తయారు చేశాయి. ఇందులో ఉన్న క్రాప్ వెరైటీస్ ఏంటి అంటే ఒకటి సెరల్స్ అంటే ధాన్యం గింజలు, కాటన్, ఆయిల్ సీడ్స్, పల్సెస్, ఫోడర్ క్రాప్స్, షుగర్ కేన్, జూట్ అండ్ టొబాకో. ఈ న్యూ వెరైటీస్ హై ఈల్డింగ్ ఇవ్వడమే కాకుండా క్లైమేట్ కండిషన్స్కి అండ్ ఫ్లడ్స్కి, డ్రాట్కి అండ్ పెస్ట్ అండ్ డిసీజెస్కి తట్టుకునేలా ఇవి డెవలప్ చేయబడ్డాయి. ఇండియా బికేమ్ ద వరల్డ్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024 and 25 and by producing 150.18 million tons, surpassing China. ఇందులో ఇక్కడ నేను మెట్రిక్ టన్స్ అన్నానండి, అది మిలియన్ టన్స్, సారీ. ఓకే, we going to do the next question. Which department removed the mandatory 3-year eligibility condition for deep tech startups to avail financial assistance? And the announcement to relax the eligibility norms for deep tech startups was made on which occasion? డీప్ టెక్ స్టార్టప్లకు ఉన్న తప్పనిసరి 3 సంవత్సరాల అర్హత నిబంధనను ఏ విభాగం తొలగించింది మరియు డీప్ టెక్ స్టార్టప్లో అర్హత నిబంధనలు సడలింపును ఏ సందర్భంగా ప్రకటించారు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 3-year ఎలిజిబిలిటీ కండిషన్ని రిమూవ్ చేసింది. అండ్ ఇది అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ నామ్స్ ఆన్ ద ఒకేషన్ ఎప్పుడు చెప్పారంటే 42nd
42nd ఫౌండేషన్ డే ఫర్ DSIR అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. డీటెయిల్స్ అబౌట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ DSIR సెక్రటరీ ఎవరంటే డాక్టర్ ఎన్ కలైసెల్వి అండ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. అది ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడైంది అంటే January 4, 1985. On January 4, 2026, the Department of Scientific and Industrial Research DSR celebrated 42nd ఫౌండేషన్ డే. ఆ ఫౌండేషన్ డే రోజే మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మ్యాండేటరీ 3 years ఎలిజిబిలిటీ కండిషన్ని డీప్ స్టార్టప్స్కి రిమూవ్ చేశాయి. On this occasion, Union Minister State Independent Charge Jitendra Singh announced the mandatory 3 years existence condition for the deep tech startups was removed. Now, newly established deep tech startups can receive financial assistance, financial support up to 1 crore under the DSIR Industrial Research and Development Program కింద IRDPP DSIR కింద ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాన్ని ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోషన్ ప్రోగ్రామ్. దీని కింద ఇప్పుడు కొత్తగా డీప్ టెక్ స్టార్టప్స్ రిసీవ్ ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే లోన్ అప్ టు 1 crore rupees తీసుకోవచ్చు. ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ యాక్సిలరేట్ స్టార్టప్ గ్రోత్ అండ్ స్ట్రెంగ్థెన్ ద ఇండియాస్ డీప్ టెక్ ఎకోసిస్టమ్. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడం అండ్ స్టార్టప్స్ గ్రోత్ని స్పీడ్గా చేయడం అండ్ డీప్ టెక్ ఎకోసిస్టమ్ని బలంగా చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. డ్యూరింగ్ ది ఈవెంట్ 9 ఇనిషియేటివ్స్ వేర్ లాంచ్డ్ ఇంక్లూడింగ్ DSIR guidelines in house R&D centers, Prism Tokic Innovator Pulse, Creative India 2025, DSIR Disaster Management Plan. MOUs were also signed between NIT Raipur and CSIR Siri to boost skill development and MSME focused rural development. సేమ్ ఇదే మనకి ఇంతకుముందు ఈ NIT రాయ్పూర్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ యూటిలైజేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ ఇవి రెండు MOU చేసుకున్నాయి. అలాగే CSIR సిరితో TOT అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ TOTతో ఒప్పందాలు జరుపుకున్నాయి. అండ్ మంత్రి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే DSIR పథకాల ద్వారా 10,000కు పైగా మహిళలు లబ్ధి పొందుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ ట్రాపికల్ రెయిన్బో ట్రౌట్ ఫార్మ్ బేస్డ్ ఆన్ recirculating aquaculture systems in January 2026. What is the key advantage of recirculating aquaculture system? Recirculating aquaculture system ఆధారంగా భారతదేశపు తొలి కమర్షియల్ ట్రాపికల్ రైస్ బ్రోడ్ ట్రౌట్ ఫార్మ్ను 2026 జనవరిలో ఎవరు ప్రారంభించారు? రాస్ యొక్క ముఖ్యమైన లాభం ఏమిటి? రాజీవ్ రంజన్ సింగ్. దీని ఆన్సర్ ఆప్షన్ సి. ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే రాజీవ్ రంజన్ సింగ్. అండ్ దీని యొక్క కీ అడ్వాంటేజ్ దేనికోసం అంటే వాటర్ రీయూస్ విత్ ఇన్ ద టెంపరేచర్ అండ్ ఆక్సిజన్ కంట్రోల్ చేయడం కోసం. ఇది ఎక్కడ అంటే అబౌట్ ద ఇది తెలంగాణ హైదరాబాదు. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, క్యాపిటల్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్. తెలంగాణ 2 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. ఒకటి కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ పాకాల వైల్డ్ లైఫ్ శాంచురీ. ఆన్ January 5, 2026, యూనియన్ మినిస్టర్ రాజీవ్ సింగ్ inaugurated Smart Green Aquaculture Farm and Research Institute along the Recirculating Aquaculture System facility in Hyderabad, Telangana. This is India's first commercial scale tropical RAS based on the Rainbow Trout Farm. RAS అంటే రీసర్క్యులేటింగ్ ఆక్వా సిస్టమ్. ఓకే, ఒక నిమిషం. ఓకే,
The facility has been set up by a SGA Smart Green Aqua Limited at Kandukuru Mandal, Rangareddy district. Rainbow trout is a cloud water fish species that normally survives only in Himalaya region. Using RAS, recirculating aquaculture system technology, the farm control water temperature. ఇది వాటర్ టెంపరేచర్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఆక్సిజన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అండ్ వాటర్ని రీసైకిల్ కూడా చేస్తుంది. ప్రివెంటివ్ డిసీజెస్ త్రూ ద biosecure system. The institute also acts as a training and demonstration center for youth in advanced aquaculture. ఇది ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అండ్ డెమోన్స్ట్రేషన్ సెంటర్గా కూడా యాక్ట్ చేస్తుందంట ఫర్ యూత్, అంటే ఎవరైతే ఈ అక్వాకల్చర్కి సంబంధించి చదువుతున్నారో వాళ్ళ కోసం ఇది ఒక డెమోన్స్ట్రేషన్ సెంటర్గా, ట్రైనింగ్ ఇచ్చే సెంటర్గా కూడా ఇది యూజ్ అవుతుంది. కోల్డ్ వాటర్ ఫిషరీస్ ఆర్ ఎమర్జింగ్ యాజ్ ఏ హై గ్రోత్ సెక్టర్ ఇన్ ఇండియా, సపోర్ట్ బై ద మోడర్న్ టెక్నాలజీ అండ్ రైజింగ్ డిమాండ్. ఓకే, 2026 జనవరి 5న కేంద్ర మంత్రి పశు సంవర్ధక అండ్ డైరీ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో స్మార్ట్ గ్రీన్ అక్వాకల్చర్ ఫార్మ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే తొలి కమర్షియల్ స్థాయి ట్రాఫికల్ ర్యాస్ ఆధారిత రైస్ బ్రో ట్రాట్ ఫామ్. ఈ ప్రాజెక్టు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో స్టార్ట్ చేశారు. ఇది SGA లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేయబడింది. రైస్ బ్రో ట్రాట్ సాధారణంగా చల్లని నీటి చేప. చల్లని నీళ్ళలో ఉంటుంది, ఎక్కువ హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. కానీ ర్యాస్ టెక్నాలజీ ద్వారా నీటి ఉష్ణోగ్రత నియంత్రణ, అధిక ఆక్సిజన్, నీటి రీసైక్లింగ్ వ్యాధులు నియంత్రణ సాధ్యమవుతుంది. సో ఈ కేంద్రం యువతకు లైఫ్ ట్రైనింగ్ అండ్ డెమోన్స్ట్రేషన్గా కూడా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ఇన్ ఇండియాస్ కలర్ పెన్ను కలర్ మారుస్తాం ఒక నిమిషం. ఓకే, India's Ayush system has been formally recognized under the bilateral agreements with 2 countries. What was the value of Ayush and herbal products exports in 2024-25? భారతదేశపు ఆయుష్ వైద్య విధానం ఏ రెండు దేశాలతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల్లో అధికారికంగా గుర్తింపు పొందింది. 2024-25లో ఆయుష్ మరియు హెర్బల్ ఉత్పత్తులు ఎగుమతుల విలువ ఎంత? ఇది ఓమన్ అండ్ న్యూజిలాండ్ ఫార్మల్లీ రికగ్నైజ్డ్ ద బైలాటరల్ అగ్రిమెంట్ విత్ దిస్ 2 countries. ఇండియా ఆయుష్ సిస్టమ్ బైలాటరల్ అగ్రిమెంట్ జరిగింది. అండ్ ఆయుష్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తే దాని యొక్క విలువ ఎంత అంటే $688.89 million. ఓకే, జనవరి 2026లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. అదేంటంటే భారతదేశ సంప్రదాయ వైద్య విధానం ఆయుష్, ఆయుర్వేద, యోగా అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, భారత్ ఓమన్ CEPA అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మరియు భారత్ జరిగింది. అలాగే భారత్ అండ్ న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వంటి ద్వైపాక్షిక ఒప్పందాలు అధికారికంగా గుర్తింపు పొందింది. ఈ ప్రకటన ఆయుష్ ఎక్స్పోర్ట్ ప్రమోటింగ్ కౌన్సిల్ ఆయుష్ ఎక్సెల్ 4వ స్థాపన దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేసింది. ఇది న్యూఢిల్లీలో జరిగింది. ఈ గుర్తింపు ద్వారా ఆయుష్ సేవలు అండ్ ఉత్పత్తులు ఎగుమతులు పెరుగుతాయి. భారతదేశ సాంప్రదాయ వైద్యం గ్లోబల్ స్థాయిలో విస్తరిస్తుంది. ఎగుమతుల గుణాంకాలు 2023-24లో $649.2 million ఉండగా ఈ సంవత్సరం అంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి $688.89 million మారింది. దీన్ని డిఫరెన్స్ ఎంత గ్రోత్ రేట్ పెరిగింది అంటే 6.11%. ఆయుష్ ఎక్సెల్ పాత్ర ఆయుష్ క్వాలిటీ మార్క్ ప్రోగ్రామ్ అమలవుతుంది. WHO సమ్మిట్లో ప్రధాని మోదీ ప్రారంభించిన కార్యక్రమం ఇది. నరేంద్ర మోడీ అంటే సెకండ్ సమ్మిట్ ఆన్ ద ట్రెడిషనల్ మెడిసిన్. సేమ్ ఇందులో ఏముంది, ఇది రికగ్నైజేషన్ స్ట్రెంత్ అంతా గ్లోబల్ యాక్సెప్టెన్స్ అండ్ ఇండియా ట్రెడిషనల్ మెడిసిన్.
India Ministry of Commerce and Industry announced the India's traditional medical system, formally recognized by the bilateral trade agreements between India and Oman. ఇండియా అండ్ ఓమెన్కి మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదిరింది. అలాగే ఇండియా అండ్ న్యూజిలాండ్కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. సో దిస్ ఈస్ ద బైలాటరల్ అగ్రిమెంట్. అండ్ ద ఫోర్త్ ఎస్టాబ్లిష్మెంట్ యానివర్సరీ ఆఫ్ ఆయుష్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఈ ఫోర్త్ యానివర్సరీలో అప్పుడు ఈ అగ్రిమెంట్ జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరిగింది. దీంట్లో 2020 ఎక్స్పోర్ట్ గ్రోత్ ఎంత పెరిగింది అంటే 2023-24లో ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్ సర్వీసెస్ వాల్యూ వచ్చేసి 649.2 మిలియన్ ఉండగా ఈ సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 688.89 మిలియన్ టన్స్కి ఇంప్రూవ్ అయింది. అంటే ఎంత గ్రోత్ పెరిగినట్టు 6.11% గ్రోత్ పెరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా అండ్ పాకిస్తాన్ exchanged the list of nuclear installations and facilities for the 35th time on which date? The exchange of nuclear installation lists between India and Pakistan is conducted under which agreement? భారత్ మరియు పాకిస్తాన్ న్యూక్లియర్ స్థాపనలు అండ్ సదుపాయాల జాబితాను 30వసారి ఏ తేదీన మార్పిడి చేసుకున్నాయి? భారత్ పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ స్థాపకుల జాబితా మార్పిడి ఏ ఒప్పందం కింద జరుగుతుంది? ఇది ఏ తారీఖు నాడు చేసుకుంది అంటే January 1, 2026. అండ్ ఈ ఒప్పందం కింద అగ్రిమెంట్ ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ అటాక్ ఎగనెస్ట్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఫెసిలిటీస్. ఆప్షన్ బి ఆన్సర్. ఆన్ January 1, 2026, India and Pakistan exchanged the list of nuclear installations and facilities for the 35th consecutive time. భారత్ అండ్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ సంబంధించింది 35వసారి ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. ఈ ఎక్స్చేంజ్ క్యారీడ్ సిమల్టేనియస్లీ త్రూ diplomatic channels in New Delhi and Islamabad. This exchange is conducted on the agreement prohibition of attack against nuclear installations and ఇది ఫస్ట్ టైం ఎప్పుడు సైన్ చేసుకున్నాయంటే 1988. అండ్ కాకపోతే ఇది ఫోర్స్ అంటే యాక్షన్లోకి రావడానికి మాత్రం 1991లో ఇది యాక్షన్లోకి వచ్చింది. As per the agreement, both countries must exchange lists every year on January 1st. The first exchange took place in 1992. మంచిగా సైన్ అయింది 1988లో. అండ్ ఫోర్స్ అయ్యింది 1990 అంటే అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇది ఫస్ట్ టైం ఎప్పుడు మార్చుకున్నారు అంటే 1992లో. అడిషనల్లీ బోత్ కంట్రీస్ ఆల్సో ఎక్స్చేంజ్డ్ లిస్ట్ ఆఫ్ ప్రిజనర్స్. అండ్ దీంట్లో భాగంగా ప్రిజనర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కౌన్సిలర్ ఆఫ్ యాక్సెస్ ప్యాక్ట్ సైన్డ్ ఇన్ 2008. ఇది ఎప్పుడు ఇది దేని కింద అంటే కౌన్సిలర్ ఆఫ్ యాక్సెస్ ప్యాక్ట్ సైన్డ్ లిస్ట్ ఆఫ్ ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ కింద 2008లో జరిగిన ఒక సైన్లో వీళ్ళని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇందులో పాకిస్తాన్ హ్యాండెడ్ ఓవర్ the list of 257 Indian prisoners, including 199 fishermen and 58 civilian. Prisoners lists are exchanged twice a year in January and July. ఈ ప్రిజనర్స్ లిస్ట్ ప్రతి సంవత్సరం 2 సార్లు ఎక్స్చేంజ్ చేస్తారు. అది జనవరి అండ్ ఇంకోటి జూలై. January 1, 2026న భారత్ మరియు పాకిస్తాన్ తమ న్యూక్లియర్ స్థాపనలు అండ్ సదుపాయాల జాబితాలను 35వసారి పరస్పర మార్పిడి చేసుకున్నాయి. ఈ మార్పిడి న్యూఢిల్లీలో అండ్ భారత్లో జరిగింది అండ్ ఇస్లామాబాద్లో పాకిస్తాన్లో ఒకరు దౌత్య మార్గాల ద్వారా జరిగింది ఒకేసారి. ఇది న్యూక్లియర్ స్థాపనలపై దాడి నిషేధ ఒప్పందం, అగ్రిమెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఫర్ అటాక్ ఎగనెస్ట్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఫెసిలిటీస్ కింద జరుగుతుంది. ఈ ఒప్పందం 1988 డిసెంబర్ 31న సంతకం చేయబడింది. కానీ 1991 జనవరి 27న అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న జాబితాలు తప్పనిసరిగా మార్పిడి చేయాలి. ఓకే, ప్రతి సంవత్సరం జనవరి 1న జాబితాలు తప్పనిసరిగా మార్పిడి చేయాలి. మొదటి మార్పిడి జనవరి 1, 1992 అదనంగా కౌన్సిలర్ ఆఫ్ యాక్సెస్ ప్యాక్ట్
2008 కింద ఖైదీల జాబితా కూడా మార్పిడి చేశారు. పాకిస్తాన్ అందజేసిన జాబితా ప్రకారం 257 భారత ఖైదీలు, 199 మత్స్యకారులు, 58 పౌరులు ఖైదీల జాబితా ప్రతి సంవత్సరం 2 సార్లు జనవరి, జూలైలో మార్పిడి చేస్తారు. ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. తమిళనాడు మెర్సెంటైల్ బ్యాంక్ పార్ట్నర్డ్ విత్ ఎవరితోటి అంటే కంపెనీ పార్ట్నర్డ్ విత్ విచ్ కంపెనీ టు స్ట్రెంథెన్ ఇట్స్ యూపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాట్ రోల్ టెక్ఫినీ ప్లే ఇన్ ఇట్స్ పార్ట్నర్షిప్ విత్ తమిళనాడు మెర్సెంటైల్ బ్యాంక్ పార్ట్నర్ అయింది టెక్ఫినీ తోటి. అండ్ ఈ రోల్ ఏంటిదంటే టెక్ఫినీది టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం దీని రోల్ ఈ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో. టెక్ఫినీ ఏమో పార్ట్నర్షిప్ రోల్కి టెక్నాలజీ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ తమిళనాడు మెర్సెంటైల్ బ్యాంక్ పార్ట్నర్షిప్ ఎవరితో అయిందంటే టెక్ఫినీ తోటి. ఆన్ 5th January 2026 తమిళనాడు మెర్సెంటైల్ బ్యాంక్ పార్ట్నర్డ్ విత్ టెక్ఫినీ టు స్ట్రెంథెన్ ఇట్స్ యూపీఐ అక్వైరింగ్ అండ్ ఇష్యూయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూపీఐ సింపుల్గా చెప్పానంటే యూపీఐకి సంబంధించిన ఇష్యూస్ని ఏం రాకుండా ఉండడానికి ఇది టెక్ఫినీ అండ్ తమిళనాడు మెర్సెంటైల్ బ్యాంక్ పార్ట్నర్ అయింది. టెక్ఫినీ యాక్ట్ యాజ్ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ అండ్ మేనేజ్ యూపీఐ స్విచ్చింగ్ టెక్ఫినీ యూపీఐ స్విచ్ త్రూ ఇట్స్ టెక్ఫినీ యూపీఐ స్విచ్ తోటి యూపీఐకి సంబంధించిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ద కొలాబరేషన్ ఎనేబుల్స్ ఫాస్టర్, సెక్యూర్ అండ్ స్కేలబుల్ యూపీఐ సర్వీసెస్ ఫర్ ద పేమెంట్ అగ్రిగేటర్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, మర్చెంట్స్ అండ్ ఫిన్టెక్ పార్ట్నర్స్. ఇట్స్ కీ ఫీచర్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఆఫ్ యూపీఐ ఆటోపే అలవింగ్ ఆటోమేటెడ్ ఈఎంఐ లోన్ రీపేమెంట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ యూపీఐ హ్యాండిల్స్. ఈ టెక్ఫినీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అందులో మెయిన్ కీ ఫీచర్ వచ్చేసి యూపీఐ ఆటోపే. ఓకే, యూపీఐ ఆటోపే అంటే ఒకసారి మనం ఆటోపే చేసుకుంటే ఎవ్రీ ఇయర్ ఆ టైంకి ఆ డేట్కి అది ఆటోమేటిక్గా పే చేసేస్తుంది. అది దేనికంటే ఆటోమేటిక్ దేనికి చేసిందంటే ఈఎంఐ అండ్ లోన్ రీపేమెంట్స్ డైరెక్ట్లీ ఫర్ ద యూపీఐ హ్యాండిల్స్. టెక్ఫినీ యూపీఐ ప్లాట్ఫామ్ ఈ టెక్ఫినీకి యూపీఐ ప్లాట్ఫామ్ ఇచ్చేసి క్లౌడ్ నేటివ్ కెన్ హ్యాండిల్ అప్ టు 10,000 ట్రాన్సాక్షన్స్ పెర్ సెకండ్. ఒక సెకండ్కి టెక్ఫినీ యూపీఐ ప్లాట్ఫామ్ 10,000 ట్రాన్సాక్షన్స్ని జరపగలదు. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో విచ్ ఇన్స్టిట్యూట్ లీడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ 3D printed automatic weather stations AWS under the mission MOSAM, and the first batch of 3D printed automatic weather station will be deployed from February 2006 in which city? India first 3D printed automatic mission MOSAM Indian Institute of Tropical Meteorology డెవలప్ చేసింది IITM. అండ్ ఎక్కడ అంటే ఫస్ట్ బ్యాచ్ 3D printed ఇన్ పూణే అండ్ ఢిల్లీ. ఓకే, జనవరి 2026 భారతదేశ శాస్త్రవేత్తలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటలార్జీ IITM పూణే నాయకత్వంలో 3D printed ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ కింద మిషన్ మౌసంలో భాగంగా అమల్లోకి వచ్చింది. పూర్తి దేశీయంగా మేక్ ఇన్ ఇండియా దేశీయంగా తయారు చేయబడ్డాయి. తక్కువ ఖర్చుతో తేలికపాటి మరియు త్వరగా ఏర్పాటు చేయగలవు. ఇవి ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ, వర్షపాతం రియల్ టైంలో స్వయంచాలకంగా రికార్డ్ చేసి పంపిస్తాయి. ఈ స్టేషన్లు సోలార్ పవర్తో పనిచేస్తాయి. పట్టణాలు మరియు దూర ప్రాంతాల్లో కూడా ఉపయోగపడతాయి. మొదటి దశలో ఫిబ్రవరి 2026 నుండి ఢిల్లీలో ఏర్పాటు చేస్తారు. ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే ఢిల్లీలో ఫిబ్రవరి మధ్యలో స్టార్ట్ చేస్తారు. తర్వాత ముంబైకి, తర్వాత చెన్నై, తర్వాత కోల్కతాకు విస్తరిస్తారు. IMD సర్ఫేస్ ల్యాబొరేటరీ ద్వారా సర్టిఫై చేయబడ్డాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందాయి. ఈ 3D ప్రింటింగ్ అనేది IMD సర్ఫేస్ ల్యాబొరేటరీ ద్వారా సర్టిఫై చేయబడ్డాయి. అండ్ బ్యూరో BIS కూడా ఓకే చేస్తారు. మిషన్ మౌసంలో లక్ష్యంగా వాతావరణ డేటా లోపాలను పూరించడం, హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్టింగ్ మెరుగుపరచడం, పట్టణ మైక్రో క్లైమేట్స్
సెన్సార్ సాంద్రత పెంచడం. ఓకే. ఇన్ జనవరి 2026 ఇండియన్ సైంటిస్ట్ లీడ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటలర్జీ in Pune developed the Indian first indigenously manufactured 3D printed automatic weather station. ప్రాజెక్టు పార్ట్ ఆఫ్ మిషన్ మౌజాన్. ఇది మిషన్ మౌజామ్ అనేది ఎవరి కింద దేని కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్. ఈ ఏడబ్ల్యూఎస్లో ముఖ్యమైన ఇది మేక్ ఇన్ ఇండియా అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఇది స్టార్ట్ చేయబడింది. అండ్ ఇది లో కాస్ట్, లైట్ వెయిట్ అండ్ క్విక్ టు డిప్లాయ్ స్టార్ట్ చేయడం. అండ్ కేపబుల్ ఆఫ్ రియల్ టైమ్ డేటా ట్రాన్స్మిషన్. ఆటోమేటికల్లీ రికార్డు టెంపరేచర్, విండ్ స్పీడ్, హ్యూమిడిటీ అండ్ రెయిన్ఫాల్ అండ్ దీస్ వర్క్ అండర్ ద సోలార్ పవర్. ఫస్ట్ డిప్లాయ్మెంట్ విల్ బిగిన్ ఇన్ ఢిల్లీ ఫ్రమ్ February 2026, తర్వాత ముంబై, తర్వాత కోల్కతా అండ్ చెన్నై. ఇన్స్ట్రుమెంట్ ఇట్ వాజ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ AWS ఏదైతే ఉందో అది BIS ద్వారా రికగ్నైజ్ చేయబడింది అండ్ IMD సర్టిఫై చేసింది. మిషన్ మౌసమ్ ఏంటిదంటే స్ట్రెంగ్తన్ వెదర్ అబ్జర్వేషన్ నెట్వర్క్స్ అండ్ ఎనేబుల్ అక్యురేట్ హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్ట్ అక్రాస్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ డేస్. నేషనల్ సిద్ధా డే. ఓకే, నేషనల్ సిద్ధా డే అబ్జర్వ్డ్ commemorate birth anniversary of which ancient sage? What was the theme of the National Siddha Day 2026? Sage name వచ్చేసి సేజ్ అగత్యార్ అండ్ థీమ్ వచ్చేసి సిద్ధా ఫర్ గ్లోబల్ హెల్త్. డీటెయిల్స్. జాతీయ సిద్ధా దినోత్సవం ప్రతి సంవత్సరం సిద్ధ వైద్య విధానానికి పితామహుడు అయిన మహర్షి అగస్త్యని గుర్తు చేసుకుంటూ ఆయన జన్మదినాన ఈ సిద్ధా డే జరుపుకుంటాం. ఇది 9వ జాతీయ సిద్ధా దినోత్సవం January 6న నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈరోజు తమిళ నేలం మార్గాలిలో వచ్చే ఆయిల్యం నక్షత్రం, ఆయిల్యం స్టార్కు అనుగుణంగా ఉంటుంది. 2026 థీమ్ ఏంటిదంటే సిద్ధా ఫర్ గ్లోబల్ హెల్త్. ఈ దినోత్సవానికి 2017లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదం ఇచ్చింది. అంటే 2017 నుండి ఇది జరుపుకుంటాం. అందుకే ఇది మొత్తం 9. ఇది ఈసారి జరుపుకునేది 9th టైం. మొదటిసారి 2018 జనవరి 4న జరుపుకున్నారు. 2026 కార్యక్రమం జనవరి 3, 2026న చెన్నైలోని కలైవనర్ అరంగంలో నిర్వహించబడింది. దీన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. నేషనల్ సిద్ధా డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ on the birth anniversary of Sage Agatyar, who is regarded as the father of Siddha system of medicine. This is the 9th National Siddha Day observed on January 6th. ఈ డే ఐలియం స్టార్ అనేది ఎప్పుడు వస్తుందో ఆ రోజు తమిళ్ మంత్ ఆఫ్ మార్గజి అని కన్సిడర్ చేసుకుంటే ఆ రోజే ఈ డేని జరుపుకుంటే. దీని యొక్క థీమ్ ఏంటంటే సిద్ధా ఫర్ గ్లోబల్ హెల్త్. యాన్యువల్ అబ్జర్వెన్స్ అప్రూవ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇన్ 2017లో దీన్ని అప్రూవ్ చేసింది. ఫస్ట్ సిద్ధా డే ఎప్పుడు జరుపుకున్నామంటే January 4th, 2018లో జరుపుకున్నాం. 2026 సెలబ్రేషన్స్ ఎక్కడ ఇనాగ్రేటెడ్ ఆన్ January 3, 2026 కలైవనార్ అరంగం ఇన్ చెన్నైలో జరిగింది. ఇది బై ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిపి రాధాకృష్ణన్. On this occasion, 5 eminent personalities were honored for their contributions to the Siddha system of medicine. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే 9th టైం జరుపుకుంటున్నాం. ఇది ఎవరి గుర్తుగా, ఎవరి బర్త్డే రోజు అంటే సేజ్ అగత్యార్ గుర్తుగా. ఇది ఎప్పుడు జరుపుకుంటారు అంటే ద డే కన్సైడ్స్ ఆయిలియం స్టార్ తమిళ్ మంత్లో ఆఫ్ మార్గజి. థీమ్ వచ్చేసి సిద్ధా ఫర్ గ్లోబల్ హెల్త్.
ఇది ఫస్ట్ టైం ఎవరి ద్వారా అప్రూవ్ చేయబడింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇన్ 2017లో అప్రూవ్ చేయబడింది. ఫస్ట్ నేషనల్ సిద్ధా డే అబ్జర్వ్డ్ ఆన్ January 4th. ఈ సంవత్సరం 2026లో ఎప్పుడు జరుపుకుంటారంటే January 3. వరల్డ్ వార్ ఆఫ్ ఆర్ఫన్స్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ అండ్ విచ్ డేట్? January 6th. January 6th ఇంకోటి కూడా ఉంది. అది ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, 6th సిద్ధా డే జరుపుకుంటే ఇది నేషనల్ ప్రకారం, ఇది వరల్డ్ మొత్తంలో, వరల్డ్ మీద ఆల్ ఓవర్ ద వరల్డ్కి ఆర్ఫన్స్, వార్ ఆర్ఫన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ అండ్ విచ్ డేట్ అని అడిగితే January 6th. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం ప్రతి సంవత్సరం January 6న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం లక్ష్యం యుద్ధాలు, సాయుధ సంఘర్షణల, రాజకీయ హింస కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పరిస్థితిపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. యుద్ధ అనాథ ఆర్ఫన్ అంటే యుద్ధంలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరిని కోల్పోయిన పిల్లవాడు. ఇది యునిసెఫ్ ప్రకారం 18 సంవత్సరాల లోపు ఏ కారణంతో అయినా ఒకరు లేదా ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లవాడు అనాథ. ఈ దినోత్సవాన్ని 1994లో ఫ్రాన్స్కు చెందిన ఎన్ఫాంటెస్ ఇన్ డిస్ట్రెస్ అనే NGO ప్రతిపాదించింది. తొలిసారి January 6, 1995న జరుపుకున్నాం. గుర్తుంచుకోవాల్సిన మరో దినం వరల్డ్ ఆర్ఫన్స్ డే April 20న జరుపుకుంటాం. వరల్డ్ ఆర్ఫన్స్ డే April 20. ఇది వరల్డ్ వార్ ఆర్ఫన్స్ డే, వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్కి వరల్డ్ ఆర్ఫన్స్ డేకి చాలా తేడా ఉంది. వార్లో, యుద్ధంలో చనిపోయిన పిల్లల కోసం జరుపుకునేది January 6న, అండ్ వరల్డ్ ఆర్ఫన్స్ డే April 20. ఓకే, దిస్ ఈస్ టుడే కరెంట్ అఫైర్స్. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టుడే కరెంట్ అఫైర్స్ ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.